అక్కడ మూసుకోండి అక్కడ మూసుకోండి వాళ్ళ కూడా తీసుకొచ్చి వచ్చి జనాలు తెలుసు వాళ్ళ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళు వస్తారు తొలగించాలి తొలగించాలి చట్టాలని తొలగించాలి తొలగించాలి చట్టాలని తొలగించాలి తొలగించాలి చట్టాలని తొలగించాలి తొలగించాలి కుళ్ళు వ్యర్థాలని తొలగించాలి తొలగించాలి కుళ్ళు వ్యర్థాలని డ్రైనేజ్ వాటర్ ని తొలగించాలి తొలగించాలి. మాకు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు పెట్టి శ్రీ సిద్ధివినాయక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అక్కడ బతుకుతున్నామండి. చాలామంది ఒక ఇంచుమించు ఒక 15 ఊర్లు చిల్లర నుండి ఇక్కడికి వచ్చి ఆటోలు పెట్టుకొని సీరియల్గా బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ బతుకుతుంటే ఇక్కడ సిక్కిం ద్వారాగా ఇక్కడ గొయ్యి తీసి ఆ కొంపు రోడ్డు మీద రావడం వల్ల ఆ వాటర్ అంతా డ్రైనేజ్ అంతా రోడ్డు మీద వచ్చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరేనండి, మా ఆటో యూనియన్ గవర్నమెంట్ హాస్పిటల్. కానీ వ్యాపారాలు కూడా ఎవరు కూడా ఇక్కడ నిలబడకుండా చాలా దూరంగా వెళ్ళిపోతున్నారండి. కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ముక్కులు మూసుకొని వీడియోలు తీసి అధికారులకు కూడా అందజేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చి ఎవరు చర్యలు తీసుకోలేదు. ఈ కొంపుతో మేము బతకలేకపోతున్నామండి. ఇక్కడ మా వ్యాపారాలు కూడా పోయాయి. దయించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలనుకుంటున్నాం. పాన్ షాప్లో వ్యాపారం చేయడానికి మేము రావడం పోవడం తప్ప వ్యాపారానికి వచ్చి ఎవరు కొనుక్కునేది ఉండటం లేదు. ఎందువలన అనేసి అంటే ఈ ఎదుర ఉన్న పుల్లు కాలం వల్ల డ్రైనేజీ అంతా రోడ్డు మీదకి రావడం, ఈ పాన్ షాప్ దగ్గరికి వచ్చి తాగుదాం అనేసి అని ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నా వాళ్ళు నిలబెట్టేటప్పటికి ఏ కారో బస్సు వచ్చిందంతా తుల్లిపోయి వాళ్ళ మీద పడడం, వాళ్ళు ఇబ్బందులు పడడం, ఈ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనేసి ఆ వాసనకి వాళ్ళు ముక్కులు మూసుకొని పోవడమే తప్ప ఇంకేం చేసేది లేదు. పుల్లికాలం అంటే వాళ్ళు కోళ్ళు కోసి దాని తాలూకా ఏకలు అవన్నీ కలిపి డ్రైనేజీలోకి వచ్చి అది నిలవ ఉండిపోవడం, ఆ కోళ్ళు తాలూకా రజనం, ఆ బ్లడ్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానికి తోడు వాళ్ళు డ్రైనేజీ లేదు, మరి మీరు ఏదో చెయ్యండి అనేసి మేము అంటే ఏం చేయడం ఏంటి, ఎవరో వాళ్ళు మాకు డ్రైనేజ్ చూపిస్తే మేము దానికి వదులుతో నేత లేదు అంటారు. కంప్లైంట్ ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, పోలీస్ స్టేషన్కి ఇచ్చాం, పంచాయతీ ఈవో గారికి ఇచ్చాం, ఎవరు పట్టించుకోవట్లేదు. జీవనోపాధి 22 సంవత్సరాలుగా నేనైతే కంటిన్యూ చేస్తున్నానండి. ఆటో చేసుకొని బ్రతుకుతున్నామండి. ఈ చుట్టుపక్కల షాపులు కూడా ఉన్నాయండి. ప్రతి ప్యాసింజర్ కూడా వచ్చి మమ్మల్ని తిట్టడమే తప్ప కానీ ఆటోలు ఎక్కట్లేదండి. వచ్చి ముక్కులు మూసుకొని వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతే ఈ షాపులలో కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, మేము కంప్లైంట్ ఇచ్చాము, పంచాయతీ ఈవో గారికి ఇచ్చాము.
నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. దేని మీద ఇచ్చారా చెప్పండి. డ్రైనేజ్ కాలం ఇక్కడ చికెన్ సెంటర్లో డ్రైనేజ్ ఇక్కడ పెద్ద గొయ్యి తీస్తారండి. గొయ్యి తీసిన వల్ల అక్కడ అలా ఉండిపోయి అది మురిగిపోయి స్మెల్ వచ్చేస్తుందండి. ఆ స్మెల్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతూ అందరికీ ఈవో గారికి, ఈఓఆర్డీని గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎవరో కూడా పట్టించుకోలేదు. కనీసం ఇక్కడ డ్రైనేజ్ కూడా లేదండి. ఈ పక్కన డ్రైనేజ్ లేదు. డ్రైనేజ్ లేకుండా కొద్దిగా గొయ్యి తీసి గోతులో పెట్టేశారు. ఆ స్మెల్కి ఉండలేక అందరూ ప్యాసింజర్లు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జీవనోపాధి కష్టంగా ఉందండి మాకు. ఆ కోళ్ళని ఎన్నాళ్ళు బట్టి అక్కడ చేస్తాను సాయిబు ఎన్ని సంవత్సరాలు బట్టి అంటే 10 సంవత్సరాల నుంచి చేసేవారండి. చేస్తూ అప్పుడు డ్రైనేజ్ ఉండేదండి. అప్పుడు డ్రైనేజ్ కాలం ఉండేది. డ్రైనేజ్లో వెళ్ళిపోయింది. అప్పుడు ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడు డ్రైనేజ్ పూర్తి లేకుండా పోయిందండి. డ్రైనేజ్ అసలు లేదు. డ్రైనేజ్ లేకపోగా మళ్ళీ మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసిన షాపులు పడగొట్టేసి మసీద్ షాపులు 3 కట్టారు. 3 కట్టి ఆ డ్రైనేజ్ వాటర్ నిల్వ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆ గొయ్యి తీసి గోతులో ఇంకుడు గొయ్యిలా తీసి అక్కడ నిల్వ చేస్తున్నారు. పక్కనే చపాతీ షాప్ ఒకటి పెట్టారు, టిఫిన్ కూడా. దాంట్లో వాటర్ కూడా దీంట్లో ఇదే వచ్చేస్తుంది సార్. నిల్వ పెట్టిన వల్ల ఇక్కడ ఉండలేక అది అలా ఇక్కడ నుంచి లక్ష్మణపల్లి గుడి వరకు కూడా రోడ్డు మీద వాటర్ వెళ్తుందండి. కానీ అందరూ కూడా జనాలందరూ కూడా తిప్పినా సరే కనీసం పట్టించుకోవట్లేదు. చోడవరం మండలం అది చోడవరం. ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్ సభ్యులు మేమందరమే. ఈ యూనియన్కి నేను ప్రెసిడెంట్గా 4 years నేను పనిచేస్తున్నాను. 4 yearsలో డ్రైనేజ్ లేక ఇక్కడ ఒక చికెన్ కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఇంటి దగ్గర చికెన్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకునేవారు. మొన్న ఒక 15 రోజుల క్రితం షాపులు ఓపెనింగ్ చేసి ఇక్కడ ఇంకుడు కొయ్య ఒక 5 అడుగులు ఇంకుడు కొయ్యి తీసి ఒక 2-3 అడుగులు ఇంకుడు కొయ్యి తీసి ఇక్కడే ఈ కోడి పేగులు వాటి ఏకలు అన్నీ వచ్చేసి ఈ గొయ్యి నిండిపోయి రోడ్డు మీద నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి కానివ్వండి సుమారుగా లక్ష్మణపల్లి గుడి వరకే రోడ్డు అంటే వెళ్తూనే ఉంది. చూడండి కావాలంటే ఇంత దారుణంగా స్మెల్ మాత్రం ఇక్కడ ఏ షాపులు కూడా సుమారుగా ఇక్కడి నుండి ఒక 50 అడుగుల దూరం 60 అడుగుల దూరం స్మెల్ వస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు జనాలు. ఇక్కడ మాకు బతకడానికి 10 రోజుల నుండి ప్యాసింజర్ రావట్లేదు. అందరూ డ్రైవర్లు అందరూ కూడా పాపం ఒక్కరికి కూడా రోజుకి ఒక 200 వచ్చిన పాపం లేదు. ఎవరైనా వచ్చిన జనాలు ఆగితేనే కదా మాకు వ్యాపారం ఉంటుంది. పాపం ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ కట్టలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. ఈ డ్రైనేజ్ వల్ల 15 రోజులు సుమారుగా అయింది షాపులు ఓపెనింగ్ అయ్యి. కంప్లైంట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం నిన్న. సుమారుగా 20-30 మంది ఆటో డ్రైవర్లు ఏదో మాకు చేయండి నిన్నంటే ఆదివారం కదండి, రేపు ఉదయాన్నే మీకు వచ్చి దానికి ఏదో పరిష్కారం చూపిస్తామన్నారు. ఉదయం కాదు మధ్యాహ్నం 2 అయినా సరే ఇప్పుడు వచ్చి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత ఈవో గారికి లాస్ట్ వారం రోజుల క్రితమే ఆదివారం ఇచ్చామండి కంప్లైంట్. ఆ ఆదివారం తర్వాత 3-4 సార్లు ఫోటోలు తీసి పెట్టడం, వీడియో చేయడం అన్నీ చేసామండి. లోకల్గా టీడీపీ నాయకులకి కూడా కొంతమంది చెప్పడం జరిగిందండి. వాళ్ళు కూడా మమ్మల్ని అసలు ఏ రకంగా పట్టించుకోవట్లేదు. సుమారుగా మాకు 189 మంది సభ్యతలండి మా అందరి పొట్టలో కొట్టడానికి ఇలా డ్రైనేజ్ మా స్టాండ్లో మళ్ళీ పైగా ఎక్కడో వాళ్ళ షాప్ ముందు తీసుకొని చేసుకుంటే పర్వాలేదండి. అది తీసుకొచ్చి మేము బ్రతికి దగ్గర ఇబ్బంది పెట్టి పాపము ఈ సుమారుగా 60 మంది క్యారేజీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ మధ్యకాలంలో 60 మంది కాదు 30 మంది కూడా రావట్లేదు. వాళ్ళు అన్నాలు కూడా తినట్లేదు, ఆకలితోనే ఉంటున్నారు. కానీ ఒక్కరు కూడా హ్యాపీగా అయితే లేరండి. అది చూడండి అక్కడ ప్యాసింజర్లు కూడా ఎంతమంది ఇబ్బంది పడి ముక్కులు మూసుకుంటున్నారండి. వాళ్ళ ఊరికి ఆటోలు లేక అలా వెయిట్ చేయడం వస్తుంది. ఆ ఒక్క రోజులు మాత్రమే. మిగతా వాళ్ళందరికీ కొన్ని చోట్లకు ఆటోలు ఉండడం వల్ల ముందుకు వెళ్ళిపోతుండండి. ఇది మా పరిస్థితి. అధికారులు పట్టించుకోకపోతే మీరు ఏమైనా ధర్నా చేస్తారా? ధర్నా చేస్తామండి. మరి ఆరోగ్యాలు పోతున్నాయి కదండి. సంపాదన గురించి పక్కన పెట్టండి, ఆరోగ్యం పోతే మా పిల్లలు ఏమైపోతారు చెప్పండి పోనీ మీరే. ఓకే.